ఢిల్లీలో ఒక్కసారిగా ఎండలు 35-36 నుంచి 41-42కి వెళ్ళిపోయింది. బయట మండిపోతున్న ఎండకి వంటగదిలో ఎక్కువసేపు మాడిపోలేక హై ఫ్లేమ్ లో పెట్టాను. కొంచెం కూరంతా మాడి కూర్చుంది. ఏ పనైనా తొందరగా చేద్దాము షార్ట్ కట్ అనుకుంటే చాలు, అది ఖచ్చితంగా తేడా కొడుతుంది. నా మాడిపోయిన ఫేస్ చూడలేక అలాగే మాడిపోయిన కూర వేసుకుని పాపం మా ఆయన ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయారు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా సాయంత్రం వచ్చేసరికి వేడివేడిగా పునుగులేద్దామని మధ్యాహ్నం మాడిపోయిన గిన్నెలన్నీ కడుక్కొని మిగిలిన ఇడ్లీ పిండిలో 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి వేసి 1 కప్పు పెరుగు పోసి బాగా గట్టిగా కలిపి కాసేపు పక్కన పెట్టేస్తే చక్కగా పిండి పొంగింది. మాడిపోకుండా చట్నీ పప్పులు వేయించి అలాగే మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి పునుగులు వేసి ఈ వేడివేడి పునుగుల్లో అల్లం చట్నీ, పల్లి చట్నీ, ఉల్లిపాయలు వేసి మా వారి చేతిలో పెట్టాను. మొన్నెప్పుడు డిసెంబర్ లో ఆంధ్ర వెళ్ళినప్పుడు తిన్నాం పునుగులు. ఇప్పుడు వరకు మళ్ళీ చేసుకోలేదు. ఎంత టేస్టీగా ఉన్నాయో. ఈ ప్రాసెస్ లో చేస్తే పునుగులు కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్.